కోర్టులో అన్ని విషయాలు మీరు వివరంగా చెప్పండి. డాక్టర్ అశ్విన్ మీ బిడ్డకి ఎందుకు ఆపరేషన్ చేశాడు, ఏమని చెప్పాడు, ఎవరి బెదిరింపులకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ తీర్పిస్తారా? తప్పకుండా. అలాగా. పదండి. హాయ్. హాయ్. నమస్తే. మేము మీ దగ్గరికి నమస్తే. వస్తున్నాం. అన్ని సవ్యంగా జరుగుతున్నాయా? అంతా మీ దయ వల్లే. మీ హెల్ప్ లైన్ మా లాస్ని చాలా కవర్ చేసింది. ఈవేళ మన విజయం ఎంతో అవసరం. మీకు మాత్రమే కాదు, మనందరి కోసం. మనం తప్పకుండా గెలుస్తాం. నేను చాలా రుణపడి ఉంటాను, మీకు, డాక్టర్ మానస్కి కూడా. మా బిడ్డకి సరైన సమయంలో ఆపరేషన్ చేసి ఉండకపోతే మా బిడ్డ మాకు దక్కేవాడే కదా. డాక్టర్ అశ్విన్ డబ్బు కక్కుర్తితో. సరే, ఎందుకులేండి అవన్నీ పాత విషయాలు. మీరు కోర్టుకు మాత్రం టైంకి వెళ్ళిపోండి. అలాగేనండి. నమస్తే. నమస్తే. అంకుల్, కూర్చోండి. ఇవాళ న్యూస్ పేపర్లో ఓ న్యూస్ వచ్చింది కదా, దాని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. నేను దీపికను చూసి చాలా అప్సెట్ అయ్యాను మానస్. ఎంతో విరక్తిగా మాట్లాడుతోంది. తను అలా ఉండేది కాదు మానస్. ఇంత నెగిటివ్గా తనెప్పుడూ ఆలోచించలేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నేను తనకు నచ్చ చెప్తుంటే నన్ను కూడా. దీపిక ఏమైందో తెలియడం లేదు. తను మనోధైర్యాన్ని పోగొట్టుకుంటుంది. అయినా నీకు తెలుసు కదా మానస్, దీపిక మానసికంగా దెబ్బతిందని. కానీ మిస్టర్ రమేష్ లాంటి మనుషులకి ఎవరు చెప్పగలరు? మంచిదైంది మానస్, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. డెలివరీ టైంలో నువ్వు తనతోనే ఉన్నావు. ఈవేళ తను చేజార్చుకున్న కాన్ఫిడెన్స్ని నువ్వే తెప్పించగలవు మానస్. యూ కెన్ హ్యాండిల్ ఇట్. కానీ ఈ మధ్య తను నా మాట కూడా వినడం లేదు. తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అంకుల్ ఈ మధ్య. ఇలాంటి స్థితి ఏర్పడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు మానస్. అంకుల్, ఐఎమ్ షూర్ ఇట్స్ జస్ట్ ఏ పాసింగ్ ఫేజ్. చదువుకుంటుంది. మీన్వైల్ వీ హ్యావ్ టు బీ పేషెంట్ విత్ ద సిచ్యువేషన్. రా బావా. ఏం చెప్పను మానస్, పెళ్ళయ్యాక అభిమన్యు దీపికని అసలు ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. ఒక తప్పటడుగు తన జీవితాన్ని మార్చేసింది. ఇదే హాస్పిటల్లో ఇదివరకు తను పనిచేస్తున్నప్పుడు నేను చాలా గర్వపడేవాడిని. ఇప్పుడే నా కూతురు మీద జాలేస్తోంది. దీపికతో ఆ న్యూస్ రిపోర్ట్ గురించి మాట్లాడేవా? లేదు బావా. మనం ఈవేళే డాక్టర్ అశ్విన్ వాడ్వాపై మెడికల్ నెగ్లిజెన్స్ కేసు గురించి పోరాడుతున్నాం. వాళ్ళు కూడా దీపిక నెగ్లిజెన్స్ గురించి కేసు పెడతారేమో. లేదు, దీపిక వైపు నుంచి ఎటువంటి నెగ్లిజెన్సీ ఏర్పడలేదు. తన కేసును చాలా బాగా హ్యాండిల్ చేసింది. అయినా దీపిక నుంచి డెలిబరేట్ అండ్ డెఫినెట్ నెగ్లిజెన్స్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ యు నెవర్ నో. అశ్విన్ వాడ్వా ఏం పన్నాగం పన్నుతున్నాడు. లీగల్లీ వీఆర్ ఆన్ స్ట్రాంగ్ ఫుట్. ఎప్పుడూ మనకి నెగిటివ్ అప్రోచ్ ఉండకూడదు. దీపికని కలుద్దామా? మీరు వెళ్ళి దీపికను కలవండి. నాకు ఇక్కడ కాస్త పనుంది. ఇదిగోండి. పద బావా, దీపికని కలిసి కోర్టుకు వెళదాం. పద. లుక్ హియర్, ఈ పేషెంట్ బ్లడ్ రిపోర్ట్స్ ఇందులో లేవు. కానీ డాక్టర్ అది యూ గివింగ్ మీ ఇన్కంప్లీట్ ఫైల్, యు నో దాట్. రిపోర్ట్స్ తెప్పించుంచాలా లేదా? అది
అది ఇదా యూ డోంట్ హ్యావ్ ఇట్ ఆన్సర్ ఫర్ మీ. నీకు ఈ మధ్య ఏమైంది? నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటున్నావు. ఇక్కడ విజిటింగ్ ఆశ అయిపోయి కూడా పేషెంట్స్ తాలూకు వాళ్ళు కూర్చొని ఉంటున్నారు. వాళ్ళు వెళ్ళమని నువ్వు చెప్పొద్దా? ఎందుకని ఇలా చేస్తున్నావు? ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? నాన్న, నేను వీళ్ళ పక్కన కూర్చొని పని చేయించుకోవాలంటే అది జరిగే పని కాదు. బాధ్యతలు ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? మీరండి, క్యాబిన్లోకి వెళదాం. కూర్చోండి. సో విష్ హస్ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ మావయ్య. యాక్చువల్లీ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలన్నా కూడా భయంగా ఉంది. ఈ మధ్య నేను అనుకునేవన్నీ ఎందుకో తారుమారైపోతున్నాయి. తారుమారు ఏమీ కాలేదమ్మా. భగవంతుడు నీకు మంచే చేస్తాడు. అయినా చూడు దీపిక, అంతా మన చేతిలోనే ఉంది. నేను ఒప్పుకున్నానా? మనం ఏం చేయాలనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. దీపిక, నీ జీవితంలో అంతా చేదు అనుభవాలు ఉన్నంత మాత్రాన మన జీవితంలో ఓడిపోయినట్టు డీలా పడిపోకూడదమ్మా. ఈ వేళ మనం ఓడిపోవడం గురించి మాట్లాడకూడదు. మనం గెలవాలి అంతే. ఇది మన నమ్మకం. ఎందుకంటే నిజం మన వెంట ఉంది. పైగా నిజంతో పాటు పైవాడున్నాడు. ఇది మా నమ్మకం. పద. నమ్మకం మై ఫుట్. హాయ్. హాయ్ ఊర్మి. సో రెడీగా ఉన్నావా? ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఊర్మిళ, సారీ, నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేను. వాట్? అదెలా అశ్విన్? నాకు ఇవాళ ముఖ్యమైన పనుంది. ఇవాళున్న హీరింగ్స్ కన్నా ముఖ్యమైన పని ఇంకే ఉంది? ఉంది ఊర్మిళ. ఐ మీన్, కెనడా నుంచి డాక్టర్స్ వచ్చారు, నన్ను కలవాలనుకుంటున్నారు. అండ్ డోంట్ ఫర్గెట్, ఎక్విప్మెంట్ మనం అక్కడి నుంచే తెప్పించాం. కానీ ఈ పని ఈ రోజు రాత్రికైనా చేయొచ్చు, రేపైనా చేయొచ్చు. లేదు లేదు, కుదరదు. దే ఆర్ లివింగ్ టు నైట్ అండ్ దిస్ మీటింగ్ ఈజ్ అన్అఫిషియల్ ఊర్మిళ. మనం చేస్తున్న డీలుకు సంబంధించిందే. నువ్వు ఒక్కరివే వెళ్ళు. అశ్విన్, ఐ కాంట్. ఐ మీన్, నువ్వు ఒంటరిగా ఎలా హ్యాండిల్ చేయగలనా? ఊర్మిళ, దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అయినా అక్కడ ఏం చెప్పాలో నీకు బాగా తెలుసు. అండ్ డోంట్ ఫర్గెట్, ఇవాళ దీపిక నెగ్లిజెన్స్ ప్రచురించారు. మరి వాళ్ళు ఏ గ్రౌండ్స్లో నా మీద అన్ప్రొఫెషనల్ అండ్ నెగ్లిజెన్స్ అనే నింద మోపుతారు? కానీ నేను ఒంటరిగా వెళ్ళి ఏం చేయగలను? అశ్విన్ అక్కడ మానస్ ఉంటాడు. పైగా అతను అక్కడ ఏముంటాడో నాకు తెలీదు. గుడ్ గుడ్ ఊర్మిళ, ఇదే మంచి అవకాశం వాడి ప్రశ్నలకి నువ్వు సరైన జవాబులు చెప్పడానికి. అసర్ట్ యువర్ సెల్ఫ్. నేను నీతో రాకపోవడమే మంచిదని నా ఉద్దేశం. అండ్ డోంట్ ఫర్గెట్ ఊర్మిళ, మానస్ నా మీద ఈ కేసు ఎందుకు పెట్టాడంటే వాడు నిన్ను కించపరచాలనుకుంటున్నాడు. ఊర్మిళ, నువ్వు అక్కడికి వెళుతున్నావు, ఈ కేసు గురించి ఫైట్ చేస్తున్నావు, వాడి ముందు నా గురించి వాదిస్తున్నావు. అప్పుడు మానసుకు బాగా అర్థమవుతుంది నేను నిన్ను ఎంకరేజ్ చేసినందువల్ల కాదు, బట్ నీ ఇండిపెండెన్స్ అసెట్ చేసుకోవడానికి నా హాస్పిటల్లో చేరావని. కమాన్ ఊర్మిళ, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? అందరికీ ప్రూవ్ చేయి దట్ నువ్వు వీక్ కాదని, ఈ రకంగా సిచ్యువేషన్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలవని. అండ్ రిమెంబర్, నువ్వు అక్కడ నన్ను మాత్రమే కాదు, మన హాస్పిటల్కి మొత్తం రిప్రజెంట్ చేస్తున్నావు. అక్కడ మానస్ కూడా ఉంటాడు ఊర్మిళ. ఇవాళ వాడు నీ లాయల్టీ చూడాలి, నీ కమిట్మెంట్, నీ గెలుపు. కమాన్ ఊర్మిళ, ప్రూవ్ ఇట్. ఈ అవకాశం చేజార్చుకోకు. సార్. సంజీవ్, ఇది నిశాంత్ రూమా? ఎస్ సార్. నిశాంత్ లేడా? నిశాంత్ బయటకు వెళ్ళాడు. అర్జెంట్ అయితే పిలవమన్నాడు సార్. దగ్గరలో ఉంటే కాస్త పిలువు, నేను అతనితో మాట్లాడాలి. నేను ఇప్పుడే పిలుస్తాను, మీరు కూర్చోండి సార్.
రైట్, అబ్నార్మల్ సైకాలజీ అండ్ మోడర్న్ లైఫ్ బై జేమ్స్. సార్ బట్ దట్ నేమ్ ఈస్ సో బిగ్. మీరు ప్లీజ్ దాని పేరు రాస్తారా? నిశాంత్, ఐఎమ్ రియలీ ఇన్ హరీ, యు నో. ఓకే సార్, ఓకే, ఇక్కడంతా రాస్తుంది. ఎక్కడ రాయను? యూ కెన్ రైట్ హియర్. ఇక్కడ రాయనా? ఎస్ సార్, ఇక్కడే. ఓకే, అబ్నార్మల్. ఇది ఆ లెటర్ ప్యాడే. ఇందులో అపర్ణకి లవ్ లెటర్ రాసిచ్చాడు. వకీల్ గారు, నేను కోర్టు బయట నుంచున్నాను. మీరు ఛాంబర్ నుంచి బయలుదేరారా? ఓకే సార్, ఐమ్ వెయిటింగ్. హాయ్, హౌ యూ? వెరీ వెల్. అశ్విన్ తరఫున వచ్చావా? అశ్విన్ తరఫున కాదు, మా హాస్పిటల్ తరఫున వచ్చాను. మరి నువ్విక్కడేం చేస్తున్నావు? ఓ యా, దీపికతో రిలేటెడ్ కాబట్టి ఐఎమ్ షూర్ తన తరఫునే వచ్చుంటావు. బాగా శ్రద్ధ చూపిస్తున్నావు తన మీద, వాళ్ళ నాన్నగారి మీద. మిస్టర్ శ్రీనివాస్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అందులో నాకు భాగం ఉంది. నేను అందుకోసం వచ్చాను, నిజంతో పోరాడడం కోసం. నిజం గురించి పోరాడడానికి హరిశ్చంద్రుల్లా నువ్వొక్కడివే కనిపిస్తున్నావు. మిగతా వాళ్ళు రాలేదా? అందరినీ కలుద్దుగాని వాళ్ళు లోపలే కూర్చుని ఉన్నారు. మీ బాస్ కనపడడం లేదేంటి? ఆయన ఇలాంటి చిన్న చిన్న విషయాలకు రావాల్సిన అవసరం లేదు. యా, ఐఎమ్ షూర్. అతను రావడం ఎందుకు? నువ్వున్నావుగా. ఎస్, ఐఎమ్ హియర్ టు విన్ ది కేస్ ఫర్ అశ్విన్. కాచుకో. వాస్తవాన్ని సపోర్ట్ చేసావంటే సుఖంగా ఉంటావు. మార్నింగ్. సార్, నిశాంత్ ఉన్నాడు కదా, అర్థం కావడం లేదు. సడన్ గా తన బిహేవియర్ ఇర్రాషనల్ అయ్యింది. టు బి ఫ్రాంక్ సార్, నిశాంత్ ఈ బిహేవియర్ మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత ఇలా అయ్యాడు. ఎందుకో తెలియడం లేదు, మీ పేరు వింటేనే అదోలా అయిపోతున్నాడు. నిశాంత్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నాడు? అదే అపర్ణని ఇబ్బంది పెడుతూ. సార్, మే ఐ కమ్ ఇన్? యా, కమ్ ఇన్. సార్, మీరు నా కోసం వచ్చారా? నిశాంత్ అపర్ణ నీ క్లాస్మేట్. తనకి అనుకోకుండా ఓ ప్రాబ్లం వచ్చి పడింది. కాలేజీలో ఇటువంటి జరగవని కాదు, కానీ ఎవరో నా పేరు మీద తనకు లవ్ లెటర్ ఇచ్చారు. నాకు లవ్ లెటర్ రాసే వయసు లేదని నేను అన్నాను, కానీ ఈ లవ్ లెటర్ నేను రాయలేదు. ఇప్పుడు తెలియాల్సింది ఈ లవ్ లెటర్ ఎవరు రాశారనేది.
ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. నిశాంత్, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, పైగా అపర్ణకి స్నేహితుడివి. నువ్వే కనిపెట్టాలి నీ క్లాసులో ఈ పని ఎవరు చేస్తుంటారని. సార్ ఇందులో నేను మీకేం సాయం చేయగలను? నిశాంత్, యు నో యువర్ క్లాస్మేట్స్ వెల్. ఇది ఎవరి హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవుతుందో కనిపెట్టు. ఎవరిలా అపర్ణ నేర్పించి సంతోషించాలనుకుంటున్నారో నువ్వు తెలుసుకోవాలి. జస్ట్ కీప్ ఎన్ ఓపెన్ ఐ, రైట్? అపర్ణ ఈస్ డిప్రెస్డ్. వీ మస్ట్ హెల్ప్ హర్. సరే సార్. అయ్యో, సుగుణ, ఈ పాలు అక్కకేగా? ఏమిటంటే పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, చాలా కోపంగా ఉంది. ఈ విచ్చి కాస్త నవ్విద్దామని. ఒక నిమిషం. ఏంటి, ఏం చేస్తున్నావు? ఇలా రా. ఏమైంది? ఏం చేస్తున్నావు? ఈ మాతలేంటి ఇందులో వేశావు? మందా? ఉమ్. అయ్యో. ఈ టాబ్లెట్ డాక్టర్ ప్రణయ్ అక్క కోసం ఇచ్చారు. ఈ మధ్య చాలా కోపంగా ఉంటుంది, ఉమ్. తన మెంటల్ రిలాక్సేషన్ కోసం. కానీ అక్కకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. అంటే ఈ మందు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందా? ఉమ్. ఓరి దేవుడు. అపర్ణ, 10-15 మాత్రలు నాకే ఇవ్వవా? నా మొగుడికి చాలా కోపం ఎక్కువ. వాడికి 20 మాత్రలు వేసంటే నోరు మూసుకొని పడుంటాడు. ఊరుకో. తమాషా కన్నాను. నీ మూడు కూడా బాగోలేదా? వెళ్ళి దర్శనానికి ఇచ్చేయి. అక్క, ఉమ్. ఇదిగో పాలు తీసుకో. అక్కడ పెట్టు. అదేం కుదరదు. నువ్వు ఇప్పుడే నా ముందే తాగాలి. ప్లీజ్. థ్యాంక్స్. ఏమైందక్క, టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఎందుకో చాలా కంగారుగా ఉంది. నానంతవరకు ఫోన్ చేయలేదు. ఆ, కావాలంటే ఒకసారి ఆయన మొబైల్కి ట్రై చేయి. ప్రయోజనం వెళ్ళేదో. కేసు గెలుచుంటే ఈ పాటికే ఫోన్ చేసి ఉండేవారు. కానీ నాన్నకి పూర్తి నమ్మకం ఉంది తన కేసు గెలుస్తాడని. నోవే. నానే అయి ఉంటారు. వచ్చాక చెప్తారు దట్ హీ హాస్ లాస్ట్. చూడు, నేనేమన్నాను? మనం ఓడిపోయాంగా నానా? ఐ న్యూ ఇట్. అశ్విన్ ఎంత మ్యానిపులేటెడ్. ఊర్మిళ తన హస్బెండ్ని చీట్ చేసింది. తను మన కోసం ఎలా నిజం చెప్తుంది? నానా, మీరెంత కష్టపడ్డారు. ఏమైంది? ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, నిజమైన రిపోర్ట్స్ తీసుకెళ్లారు. అన్ని విషయాలు మీకు ఫేవర్గానే ఉన్నాయి. కానీ ఏమైంది? జరగాల్సిందే జరిగింది. ఇజంట్ ఇట్? ఈ లోకంలో నమ్మకం, నిజాయితీ అనే మాటలకి తావే లేదు నాన్నా. చూస్తున్నారుగా మీరే. చూడమ్మా, నేను ఈ మధ్య చూస్తున్నాను, నువ్వు తొందరగా ఓటమిని అంగీకరిస్తున్నావు. మనం కేసు ఓడిపోలేదు. అవును, మనం గెలిచాం. వాట్? యా. రియలీ నాన్నా? మై గాడ్, రియలీ? ఫస్ట్ మెడికల్ నెగ్లిజెన్స్ కేస్ మా హెల్ప్ లైనే గెలిచింది. ఓ మై గుడ్నెస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మావయ్య.